గత 2, 3 రోజుల నుంచి కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ ప్రాంతాల్లో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే మనకి ఈ ఇయర్ అంతా కూడా ఎలినో ప్రభావం ఉంటుందనేది మనం చూస్తున్నాం. మరి ఈ వర్షాలకు గల కారణాలేంటి? మరి ఈ వర్ష సూచన ఇంకా ఉండే అవకాశం ఉంటుందా? ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుందని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. సరే ఎట్లా ఉండబోతుంది? ఇవాళ, రేపు వర్ష సూచన ఏమైనా ఉండే అవకాశం ఉందా? ముఖ్యంగా మనం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అండి, ఈరోజు, రేపు, ఎల్లుండ 3 రోజులు కూడా భారీ వర్ష సూచన అయితే ఇవ్వడం జరిగింది. ఈ భారీ వర్ష సూచనలు ముఖ్యంగా మనకి ఉత్తర, ఈశాన్య జిల్లాలండి. అంటే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల అండ్ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ అండ్ మహబూబాబాద్. ఈ డిస్ట్రిక్ట్స్లో మనం ముఖ్యంగా ఈరోజు 1-2 చోట్ల అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందండి. వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం సార్ వెనకాల గ్రాఫ్‌లో కూడా ఓన్లీ ఉత్తర తెలంగాణ సంబంధించి ఎక్కువ కనిపిస్తా ఉంది. యెల్లో అలర్ట్ కూడా మీరు జారీ చేసినట్టు. కారణాలు ఏమైనా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే అండి, మనం నిన్న అల్పపీడన ప్రాంతం ఏదో ఉందో అది వాయుగుండంగా మారడం జరిగింది. ఈరోజు అది చాలా స్లోగా మూవ్ అవుతూ మనకి ఉత్తర ఒడిషా, దక్షిణ వెస్ట్ బెంగాల్ తీరంలో సాగర్ ఐలాండ్స్‌కి 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందండి వాయు బంగాళాఖాతంలో. దీని ప్రభావం వలన ముఖ్యంగా మనకి అంతేకాక ఇంకొక 23 డిగ్రీల అక్షాంశం దగ్గర మనకు తూర్పు, పశ్చిమ దిశలో ఒక షియర్ జోన్ అని కూడా ఏర్పడడం జరిగింది. సో ఈ రెండింటి ప్రభావం వలన మనకి ముఖ్యంగా ఈ ఉత్తర అండ్ ఈశాన్య జిల్లాలో వర్షపాతం పడుతుందండి. ఇక్కడ అంటే ఇదంతా కూడా డ్రై ఉండే అవకాశం ఉంటుందా సార్? లేదండి, డ్రై కాదండి. అక్కడ ఓన్లీ తేలికపాటి మోస్తరు వర్షాలు ఉన్నాయి. సో తేలికపాటి మోస్తరు వర్షం ఉన్న టైంలో మనం ఎటువంటి వార్నింగ్ అనేది జారీ చేయము. సో దాని వలన మనకి అవి గ్రీన్ కలర్లో ఉన్నాయి. అంతేగాని వర్షపాతం లేక కాదండి. రేపు, ఎల్లుండి కూడా అదే. రేపు, ఎల్లుండ కూడా మీకు అంటే ఈ వర్షపాత ప్రభావం కొంచెం తగ్గుతుంది. కానీ ముఖ్యంగా ఈ ఉత్తర అండ్ ఈశాన్య జిల్లాలో కొన్ని ప్రాంతాలకి ఇవి పరిమితమయ్యే అవకాశం ఉందండి. సో దానివల్ల మనం రేపు, ఎల్లుండి కూడా ఈ పసుపు కలరు వార్నింగ్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఈ ఈదురుగాల సంగతి పరిస్థితి ఏంటి సార్? గంటకు 30-40 కిలోమీటర్లు. మనకి అంటే ఇప్పుడు ఈ మాన్సూన్ టైంలో ఏముంటుందంటే మనకి తెలంగాణ మీదుగా లో లెవెల్ జెట్ అనేది ఉంటుందండి. దీని ప్రభావం కారణంగా మనకి ఈదురుగాలు మనకి ఎక్కువ వీస్తూ ఉంటాయండి. ఈ ఈదురుగాలు నెక్స్ట్ 5 రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా 30-40 కిలోమీటర్ల ప్రతి గంటకు వీస్తున్నాయండి. మీకు నిన్న చూసుకున్నట్లయితే కూడా మనకి వికారాబాద్లో 61 కిలోమీటర్ పర్ అవర్ గస్టివ్నెస్తో విండ్స్ మనకి రికార్డ్ అవ్వడం జరిగింది. సో అందుకే ముఖ్యంగా మనం ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అంటే మన పశ్చిమ కనుమలలో ఉన్న వాతావరణ పరిస్థితుల పరంగా చూసుకున్నట్లయితే మనకి ఈ గాలి యొక్క ప్రభావం అనేది ఇంకొక 5-6 రోజుల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడున్న పరిస్థితులు వస్తే ఈ ఎల్లినో ప్రభావం తగ్గే అవకాశం ఉంటుందా? ఎట్లా ఉండొచ్చు సార్? లేదండి, ఎల్నినో ప్రభావం అనేది ఈ మాన్సూన్లో తగ్గదండి. ఎందుకంటే ప్రస్తుతం అన్నది ఇప్పుడు మనకి వీక్ టు మోడరేట్ ఫేజ్లో ఉంది. సో నెక్స్ట్ మనం మోడరేట్ అండ్ సెప్టెంబర్ నెలాఖరికి ఇది స్ట్రాంగ్ ఎల్నినో కింద మారుతుంది. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ ప్రాంతంలో అది స్ట్రాంగ్ ఎల్నినో అనేది బాగా బలపడి తర్వాత మార్చి నుంచి క్రమేపీ తగ్గుతూ జూన్, జూలైకి ఇది తగ్గుముఖం పట్టి న్యూట్రల్ ఫేజ్లో వచ్చే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయండి. సో దాని పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి ఈ ఎల్నినో ప్రభావం అయితే ఉంటుందండి. వేసవికాలం ఏమైనా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు సార్? వేసవికాలం ఏంటంటే మన సీజన్స్ చూసుకున్నట్లయితే అండి, ముందు వర్షాకాలం ఉంటుంది, దాని తర్వాత శీతాకాలం ఏమంటాం చలికాలం అంటాం. ఆ తరువాత మనకి వేసవికాలం వస్తుందండి. బట్ ఖచ్చితంగా టెంపరేచర్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. మేబీ ఏప్రిల్ నుంచే మనకి వడగాల్పులు వీచే అవకాశాలు ఉండొచ్చు ఈ ఎల్నినో ప్రభావం వలన. అది ఎల్నినో ప్రభావంలో కూడా మనం చూసుకున్నట్టయితే 60% 60% ఎల్నినో మనకి 1950 నుంచి ఇప్పుడు దాకా ఉన్న ఎల్నినో ఈవెంట్స్ చూసుకున్నట్లయితే 60% దాంట్లోనే మనకి వర్షపాతం తక్కువ నమోదైందండి. కానీ 40% స్టిల్ ఛాన్సెస్ ఆర్ దేర్. మనకి నార్మల్ సగటుకి ఎక్కువ సగటుకి సమానంగా వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయండి. బట్ ఈ సంవత్సరం ఏంటంటే ఎల్నినోతో పాటు ఇన్వర్షన్ టైప్లో చెప్తున్నామో అది కూడా న్యూట్రల్ ఫేజ్లో ఉండడం వల్ల మనం ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులు చూడడం జరుగుతుంది. సమ్మర్ కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే అప్పుడు మనకు సమ్మర్ కూడా కొంచెం తొందరగా వచ్చి వడగాల్పులు ఏప్రిల్ నెలలోనే వడగాల్పులు వీచే అవకాశాలు ఉంటుంది. హైదరాబాద్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు పొద్దున కాగానే జల్లులు పడుతూ ఉన్నాయి, మళ్ళీ మధ్యాహ్నం వరకు కొంచెం డ్రై ఉంటుంది, మళ్ళీ సాయంత్రం మళ్ళీ జల్లులు పడుతున్నాయి. అదే అండి, యాక్చువల్గా ఇప్పుడు ఉన్న
వాతావరణ పరిస్థితుల కారణంగా ఏమవుతుందంటే మనకు మార్నింగ్స్ అంటే తెల్లవారుజాము కానీ పొద్దున సమయాల్లో మనకి మేఘాలు పూర్తిగా ఉండి సంపూర్ణ మేఘావృతంగా ఉంటుందండి. ఆ తర్వాత మధ్యాహ్నం వచ్చే కొలది కూడా ఈ మేఘాలు క్రమేపీ తగ్గుతూ పాక్షిక మేఘావృతంగా ఉండి, ఆ తర్వాత పాక్షిక మేఘావృతం ఉన్నప్పుడు మళ్ళీ మనకు కొంచెం ఇన్సులేషన్ అంటే సూర్యుడి నుంచి వచ్చే వేడి వల్ల మళ్ళీ కొంచెం నేల వేడెక్కడం వల్ల ఈ ఏదైతే మేఘాలు ఉన్నాయో మళ్ళీ సాయంత్రం వేడికి కురవడం జరుగుతుందండి. మొత్తం డ్రైగా ఉండే జిల్లా ఏదైనా ఇప్పటివరకు ఏమైనా చూడొచ్చు సార్? వర్షం అతి తక్కువ పడినటువంటి మనకి యాదాద్రి భువనగిరి అండి. ప్రస్తుతం మనకి 62% అంటే ఇది భారీ లోటు అంటాం మనం. భారీ లోటులో అయితే ఈ యాదాద్రి భువనగిరి జిల్లా అయితే ఉందండి మొత్తంగా చూసుకున్నట్లయితే. కానీ ఈ ఓన్లీ జూలై మంత్ కానీ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు అంటే తెలంగాణ పరంగా చూసుకుంటే -38% అండి. మనం 38% లోట్లో ఉన్నాం. అండ్ యాదాద్రి భువనగిరి అండ్ హైదరాబాద్ ఇవన్నీ కూడా భారీ లోట్లోనే ఉన్నాయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇది ఓవరాల్గా వాతావరణ శాఖ అధికారులు మాత్రం చెప్తున్నారు 1-2 రోజుల పాటు మోస్తారు నుంచి ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దట్టు ఉత్తర తెలంగాణకి సంబంధించినటువంటి జిల్లాల్లోనే ఉంటుందని దాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ చూద్దాము, కనిపిస్తూ ఉన్నది. సో ఈ ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి డిస్ట్రిక్ట్స్ ఇదంతా కూడా ఉత్తర తెలంగాణ పై భాగం నుంచి కూడా ఉత్తర తెలంగాణ కొమరంభీం ఆసిఫాబాద్ కావచ్చు, ఆదిలాబాదు ఇట్లాంటి నిర్మల్ ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవాళ రేపు 3 రోజుల వరకు కూడా ఇదంతా కూడా ఈ కింద ఉన్నటువంటి ఉత్తర దక్షిణ ఈ సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించి కూడా తెలంగాణలో మోస్తారు అంటే జల్లుల వైపుగా కూసేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇది ఇవాళ డేట్కి సంబంధించి కూడా 27 జూలై 2026 డే 1కి సంబంధించి ఇవాళ రోజుకి సంబంధించినటువంటి మనం అప్డేట్ చూస్తూ ఉన్నాము. సో సెకండ్ డేట్కు వచ్చేసరికి ఒకసారి చూడొచ్చు, కొద్దిగా తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితులు కనిపిస్తాను. ఒక్కసారి చూడొచ్చు, ఇక్కడ ఎక్కువగా మనకి ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు 28 అంటే రేపటికి సంబంధించినటువంటి ఇందులో కూడా 28 జూలై 2026 డే 2 అనేది మనకు కనిపిస్తూ ఉంది డిస్ట్రిక్ట్ వైజ్గా. సో ఇక్కడ కొద్దిగా తగ్గుముఖం పట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడవచ్చు తక్కువ జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత కూడా ఇక్కడ కూడా అదే చూస్తున్నాం 29 జూలై 2026 డే 3కి సంబంధించిన డిస్ట్రిక్ట్ వైజ్ కూడా చూస్తే ఒకసారి సో ఓన్లీ ఉత్తర తెలంగాణ పై భాగంకి సంబంధించి మనం ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. అంటే డే 2 డే 1 డే 2 డే 3 అంటే 3 రోజులకు సంబంధించి కూడా మ్యాప్ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. కొద్దిగా తగ్గుముఖ పడతా ఉన్నాయి. కానీ ఇవాళ రేపు మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దాదాపు గంటకు 30 నుంచి 40 ఈదురుగాళ్ళ వేగంతో కూడా గాలులు కూడా వీచేటటువంటి అవకాశం ఉంటుంది. అక్కడక్కడ కూడా ఈ పిడుగులు పడేటటువంటి అవకాశం కూడా ఉంటుందనేది కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనం వెనకాల 3 డేస్కి సంబంధించి ఇవాళ రేపు ఎల్లుండికి సంబంధించినటువంటి సో వాతావరణ అధికారులు మాత్రం ఈ ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా. ఇక అతి తక్కువగా వర్షపాతం కురిసినటువంటి జిల్లా ఏదైనా ఉంది అంటే అది యాదాద్రి భువనగిరి జిల్లాగా చెప్తా ఉన్నారు. అక్కడ చాలా వరకు కూడా లోటు ఉందని చెప్తున్నారు. వర్షాలు చాలా తక్కువగా పడుతున్న జిల్లాగా గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ జిల్లా వాసులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ లేక, తాగడానికి నీళ్ళు లేక కూడా ఉంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది యాదాద్రి భువనగిరికి సంబంధించినటువంటి జిల్లాకి. ఎందుకంటే అదంతా కూడా డ్రై ప్రాంతంగా ఉన్నది. దట్టు అది ఉమ్మడి నల్గొండ జిల్లాకి. సో ఆ ప్రాంతంలోనే ఎక్కువ ఈ వర్షపాతం లోటు అనేది ఉన్నది. చాలా తక్కువ వర్షాలు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎప్పుడు కూడా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇదే పరిస్థితి ఉంటుంది అనేది వాతావరణ శాఖ చెప్తున్నది. ఆ ప్రాంతంలో చాలా తక్కువ వర్షం పడుతూ ఉంటుంది. చాలా డ్రైగా ఉండేటటువంటి నేలగా చూస్తూ ఉంటారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా. అక్కడ కూడా చాలా తక్కువ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో రైతులు పండించుకునేటప్పుడు పంట పొలాలకు సంబంధించి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అతి ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, కొమరంభీం ఆసిఫాబాద్ ప్రాంతాల్లో కూడా గత 4-5 రోజుల నుంచి కూడా అతి ఎక్కువ వర్షపాతం నమోదవుతూ ఉంది. అక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా 2-3 రోజులు కూడా ఆ జిల్లాకు సంబంధించి సమీప జిల్లాకు సంబంధించి కూడా అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ హైదరాబాద్ పరిధి ప్రాంతాల్లో కూడా చూస్తుంటే కూడా ఉదయం 8-9 గంటల ప్రాంతాల్లో కూడా జల్లులు పడతాయి. మధ్యాహ్నం సమయంలో డ్రైగా ఉంటుంది. సాయంత్రం సమయంలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది గ్రేటర్ పరిధి ప్రాంతాల్లో కూడా అనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సామత, ప్రభాకర్, పులెటిన్ మీడియా, వాతావరణ శాఖ ఆఫీస్ నుంచి.